రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఈ రోజు దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే జరగనుంది. గతంలో జరిగిన నీట్ పరీక్షపై పేపర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మళ్లీ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తుంది. దీనికి దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. అయితే దేశంలోనే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత పరీక్షలో కోటా నుంచి 38,614 మంది రాయిగా ఈసారి ఆ సంఖ్య 32,715కి పడిపోయింది. పేపర్ లీక్ గందరగోళం తర్వాత విద్యార్థులు తమ సొంత ఊర్లకు దగ్గరగా ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కోటాలోని 92 పరీక్షా కేంద్రాలతో పాటు అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులు సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, ప్రత్యేక పోలీసు బృందాలతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఆదివారం అంటే ఈ రోజు దేశ విదేశాల్లో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనుంది. గతంలో జరిగిన నీట్ పరీక్షపై పవర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్లీ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు అయితే హాజరు కానున్నారు. అయితే దేశంలోనే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత పరీక్షలో కోటా నుంచి 38,614 మంది రాయిగా ఈసారి ఆ సంఖ్య 32,715కి పడిపోయింది. పేపర్ లీక్ గందరగోళం తర్వాత విద్యార్థులు తమ సొంత ఊర్లకు దగ్గరగా ఉన్న పరీక్షా కేంద్రాలు ఎంచుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కోటాలోని 92 పరీక్షా కేంద్రాలతో పాటు అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులు సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, ప్రత్యేక పోలీసు బృందాలతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.